ఈరోజైతే మనం ఫ్రూట్ సలాడ్ చేసేసుకుందాం రండి. అప్పుడే ఎండలు అండ్ రంజాన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో, ఈ రంజాన్‌లో స్పెషల్‌గా అయితే ఈ ఫ్రూట్ సలాడ్‌నయితే చేసుకుందాము. అండ్ దీని ప్రాసెస్ కూడా చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే కొన్ని మిల్క్ తీసుకొని, ఆ మిల్క్‌లో అయితే ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు రాకుండా మొత్తం బాగా కలుపుకున్న తర్వాతే ఇది చేయాలనమాట. ఇంకా అలా కలుపుకున్న తర్వాతయితే ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని బాగా కాంచుకోవాలి. మన టేస్ట్‌కి తగ్గట్టు షుగర్ వేసుకొని, ఆ షుగర్ మొత్తం కలుపుకోవాలి. ఆ షుగర్ అంతా కలిసేలాగా పాలల్లో మరిగించుకొని, ఆ తరువాతయితే మనం ముందు ఏదైతే కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలిపి పెట్టుకున్నామో, ఆ మిల్క్‌నయితే దీంట్లో వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ కస్టర్డ్ మిల్క్ వేసిన తర్వాతయితే ఒక్క సెకండ్ కూడా ఆపాము అంటే మొత్తం ఉండలు కట్టేస్తుంది. సో, గ్యాప్ ఇవ్వకుండా మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇంక నా దగ్గరైతే సాఫ్రాన్ ఉంది. సో, ఆ సాఫ్రాన్ అయితే వేసుకుంటున్నాను. ఇది మ్యాండేటరీ ఏం కాదు. మీ దగ్గరుంటే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. ఇంక దీన్నయితే మొత్తం బాగా కలుపుతున్నాను. మా అక్కని స్పూన్ ఇవ్వు నేను కలుపుతాను అంటే, లేదు నేనే కలుపుతాను అని చెప్పింది. ఇంక మా అక్కకి పోటీగా అయితే నేను ఒక స్పూన్ తెచ్చుకొనైతే కలుపుతున్నాను. ఇలా మా ఇద్దరికీ కామనే అనమాట. కొన్ని చిన్న చిన్న పోటీలుంటాయి. ఇంక అది చల్లారేలోపు దీన్నైతే మనం ఫ్రూట్స్ అన్నీ బాగా కట్ చేసుకుందాము. ఆ కస్టర్డ్ పౌడర్ కొంచెం థిక్‌గా అయిన తర్వాతే ఆఫ్ చేసుకోండి. అండ్ ఈ ఫ్రూట్స్ అన్నీ మీకు నచ్చినవి వేసుకోండి. బనానా అయితే నాకు నచ్చదు. సో, ఒకటే యేసుకుంటున్నాను. ఇంక ఫ్రూట్స్ కట్ చేయమని చెప్తే మా అక్కయితే ఇలా షేప్స్‌లో కట్ చేసుకుంటూ, ఇలా ఎగరేసుకుంటూ, ఆడుకుంటూ ఉంది. ఇది ఇంక మా అక్క వల్ల అవ్వదులే అనేసి నేను కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఇంక నేను కట్ చేస్తుంటే మా అక్క అయితే ఇలా నన్నంటుంది. చూడండి చూడండి మొత్తం అన్నీ కట్ చేయమంటే ఫ్రూట్స్ మొత్తం అన్నీ పొట్లో వేసేస్తుంది కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ. టేస్ట్ చేసి చూస్తున్నా. టేస్ట్ ఫ్రూట్స్ని టేస్ట్ చేస్తున్నావా? టేస్ట్ చేయడానికి ఒక బైట్ టేస్ట్ చేయాలి మా మొత్తం ఫ్రూట్స్ కాదా టేస్ట్ చేయాల్సిందే. ఈడొచ్చాడు ఈడొచ్చాడంటే పెద్ద ప్రాబ్లం. మొత్తానికి ఫ్రూట్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అసలు వీటిని చూస్తుంటే కలర్‌ఫుల్‌గా చాలా బాగా అనిపిస్తున్నాయి. అలా కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ అయితే ఇలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న మిల్క్‌లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఫ్రూట్స్‌నయితే మొత్తం బాగా డిప్ అయ్యేలాగా మొత్తం అంతా కలిపేలాగా మొత్తం బాగా కలుపుకోండి. అండ్ ఇంక దీన్నైతే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాతయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇలా 2 గ్లాసెస్‌లో అయితే సర్వ్ చేస్తున్నాను. మీ దగ్గర లేదు అంటే బౌల్స్‌లోనే సర్వ్ చేసుకోండి. అండ్ వీటినైతే మనం కొంచెం గార్నిష్ కూడా చేద్దాము. అప్పుడే చూడ్డానికి చాలా లుక్ బావుంటుంది. దీన్ని సర్వ్ చేస్తుంటే నాకైతే స్మెల్ చాలా బాగొస్తుంది. అసలెలా ఉంది అంటే ఒక ఐస్ క్రీమ్ ఫ్లేవర్ లానే అనిపిస్తుంది. ఇంకా దీంట్లో అయితే కొన్ని పొమోగ్రానేట్స్ అండ్ గ్రేప్స్ అవి వేసి గార్నిష్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఆల్మండ్ కూడా కొన్ని చిన్న చిన్న పీసెస్‌గా వేస్తున్నాను. ఎలాగో హనీ కూడా ఉంది కదా! చూడ్డానికి బావుంటుంది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్‌గా వస్తుంది అని హనీ కూడా వేసేసాను. అండ్ మొత్తానికైతే మన ఫ్రూట్ సలాడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్లీజ్ డూ ఫాలో సిస్సీ టాక్స్ 26 అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి యూట్యూబ్‌లో. అండ్ ఇదైతే అందరూ సమ్మర్‌లో కూల్ డ్రింక్స్ తాగుతారు. బట్ కూల్ డ్రింక్స్ అనేది అసలు మంచిదే కాదు. సో, కూల్ డ్రింక్స్‌ని రిజెక్ట్ చేసేసి ఇలా ఫ్రూట్ సలాడ్ అయితే ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. బాయ్ గైస్.